యూనిట్‌లో మెయిన్‌గా మనం కవర్ చేయాల్సింది అసలు హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటి? ఆ ఒక్క హెచ్‌టీఎంఎల్ యొక్క స్ట్రక్చర్ అంటే హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటి? మొత్తం హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటి? హెచ్‌టీఎంఎల్ స్టాండ్స్ ఫర్ అంటే హెచ్‌టీఎంఎల్ ఫుల్ ఫామ్ వచ్చేసరికి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అంటే ఒక హెచ్‌టీఎంఎల్ అనేది ఒక మార్కప్ లాంగ్వేజ్. అది ఒక స్పెసిఫై చేస్తుంది ఒక ఫార్మాట్ ఆఫ్ ఎ టెక్స్ట్‌ని గానీ, అలానే డిస్‌ప్లే చేస్తుంది ఒక వెబ్ బ్రౌజర్‌ని. అంటే హెచ్‌టీఎంఎల్ అనేది వెబ్ బ్రౌజర్ గానీ, ఈ ఐఈ అంటే ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ఆర్ ఏ మొజైల్ ఫైర్‌ఫాక్స్. అసలు హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి? మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటి? హైపర్ టెక్స్ట్ అనేది ఒక వెబ్ పేజ్. అంటే లింక్‌కి డివైడ్ అయ్యి ఉంటుంది. అదే మార్కప్ లాంగ్వేజ్ అనేది ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ వితిన్ ట్యాగ్స్‌లో మాత్రమే ఉంటే అది మార్కప్ లాంగ్వేజ్. ఇవి ఎక్కడ యూజ్ చేస్తాం హెచ్‌టీఎంఎల్ లాంగ్వేజెస్ అనేవి మనం చూద్దాం. లైక్ టెక్స్ట్ ఫార్మాట్స్‌లో గానీ, లేదు ఇమేజెస్‌లో గానీ, లింక్స్‌లో గానీ, వీడియోస్‌లో గానీ, అలానే హెడ్డింగ్స్ అండ్ పారాగ్రాఫ్స్ లింక్స్ గానీ, లిస్ట్ గానీ, ఎక్సెట్రా ఏవైనా ఎక్కడైనా యూజ్ చేస్తాం. ఇది ఒక హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటి? హెచ్‌టీఎంఎల్ యొక్క డెఫినిషన్. హెచ్‌టీఎంఎల్ వెర్షన్స్ ఏంటేటున్నాయి? ఇప్పుడు ప్రెజెంట్ వరకు ఎంతున్నాయి అప్‌గ్రేడ్‌గా అనేవి ఇయి. ఇప్పుడు మనం క్వెషన్‌లో చూస్తున్నట్టే హెచ్‌టీఎంఎల్ స్ట్రక్చర్ గురించి చూసుకోవాలి. హెచ్‌టీఎంఎల్ స్ట్రక్చర్ వచ్చేసరికి మెయిన్ అంటే ఒక హెచ్‌టీఎంఎల్ అనేది మనం రాసుకుంటాం. హెచ్‌టీఎంఎల్‌లో మనం మెయిన్‌గా యూజ్ చేసేవి హెడ్. అంటే ఒక కంటెంట్ అనేది హెడ్ ట్యాగ్‌లో యూజ్ చేస్తాం. తర్వాత టైటిల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడైనా ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్‌లో ఇక్కడ టైటిల్‌లో సంథింగ్ ఇచ్చాను సీఎస్3 అని. అలానే అవుట్‌పుట్‌లో సీఎస్3 అనేది టైటిల్ కింద వస్తది. అంటే మనం ఏదైనా షో చేసేటప్పుడు గానీ, ఏదైనా ఇమేజ్ ఇచ్చేటప్పుడు గానీ, ఒక టైటిల్ అనేది ఉంటుంది స్పెసిఫై చేసి. ఆ ఒక టైటిలే సీఎస్3 అని ఇచ్చాను. నెక్స్ట్ బాడీ. అంటే బాడీలో నువ్వు ఏమైనా కంటెంట్ రాయాలనుకుంటే దిస్ ఈజ్ ఆర్ ఇఫ్ ఏదో సంథింగ్ మనం ఏదో ఒక మ్యాటర్ రాయాలనుకుంటే ఆ మ్యాటర్ రాస్తాం. అలానే బాడీ ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తాం. తర్వాత టైటిల్ అనేది మనం ఇక్కడే క్లోజ్ చేస్తాము. తర్వాత బాడీ ట్యాగ్ క్లోజ్ చేస్తాం. తర్వాత మనం యూజ్ చేసింది హెడ్ ట్యాగ్ క్లోజ్ చేయాలి. తర్వాత హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ అనేది క్లోజ్ చేయాలి. ఈ మనం ఏవైతే కంటెంట్స్ యూజ్ చేసామనేది ఈ ఎగ్జాంపుల్‌లో ఉంది. ఇందాక మనం చెప్పుకున్నట్టే వెబ్ టెక్నాలజీ అంటే అవుట్‌పుట్ ఇలా వచ్చింది. సీఎస్3 అదే టైటిల్‌లోని ఏమైతే మనం ఇవ్వాలనుకుంటున్నాం బాడీలో అది ఇక్కడొచ్చింది. తర్వాత ఎలాంటి ట్యాగ్స్ యూజ్ చేస్తాం? హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ యూజ్ చేస్తాం. అది ఒక రూట్ ట్యాగ్. హెచ్‌టీఎంఎల్ యొక్క సింటాక్స్, బేసిక్ సింటాక్స్. అలా నెక్స్ట్ వచ్చేసరికి హెచ్‌టీఎంఎల్ యొక్క స్ట్రక్చర్. ఇందాక మనం చెప్పుకున్నట్టు దాని అవుట్‌పుట్. అలానే హెడ్. హెడ్‌లో ఏం యూజ్ చేస్తామో దాని యొక్క స్టేట్మెంట్స్. అలానే టైటిల్. మనం టైటిల్‌లో చెప్పుకున్నాం కదా! ఆ ఒక స్ట్రక్చరు. బాడీలో ఏం కంటెంట్ యూజ్ చేసాము. బాడీ. బాడీలో ఏం యూజ్ చేసాము అనేది మ్యాటర్‌లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి దాని యొక్క కాంపోనెంట్స్ అనేవి అడిగితే సింగిల్ లైన్